సూపర్ ఎక్సలెంట్ గొట్టలు ఇచ్చిన అంకుల్ అయితే నైట్ మార్కెట్ చూడండి కోల్ ఫామ్ నుంచి తెచ్చి ఎక్కించాడు దీని మీదకి గైస్ ఈ వెహికల్స్ ఎక్కువ రోడ్ అయితే బాగలేదు కొంచెం జాగ్రత్తగా మనం నిలబడి బోలేనాథ్ మీద అంటే వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు ఎంతమంది వచ్చారు మేమైతే మ్యాగీ చేస్తున్నాం గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి మోటో వెబ్స్ మన ఆల్ ఇండియా రైడ్లో ఇది డే 7 మేము ఈరోజు కోల్కతా నుంచి సిలిగురి అయితే వెళ్ళబోతున్నాం సిలిగురి నుంచి డార్జిలింగ్ అయితే ప్లాను లగేజ్ మొత్తం ఇప్పుడే మౌంట్ చేసాం జస్ట్ మన వాళ్ళందరూ రెడీ అయిపోయారు సో మనం ఇప్పుడైతే గోప్రో వ్యూలో కలుసుకుందాం హర్ హర్ మహాదేవ్ శంభో శంకర్ ఓం నమః శివాయ సూపర్ ఎక్సలెంట్ ఇఫ్ ఎనీ టైమ్స్ కమింగ్ ఇన్ కోల్కతా ప్లీజ్ కమ్ ఓకే సో గైస్ మనమైతే ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం పెట్రోల్కి వెళ్ళాలి మనకు ఒక పెట్రోల్ స్టాప్ అయితే కావాలి ఇక్కడ నుంచి మనం సిలిగురి అయితే వెళ్తున్నాం సిలిగురి వచ్చేసి 570 కిలోమీటర్స్ ఉంది మన అజీజ్ బ్రోకి ఒక స్లీపింగ్ బ్యాగ్ అయితే తీసుకునేది ఉంది అందుకని అక్కడికి వెళ్తున్నాం ఫస్ట్ అయితే సిలిగురి వెళ్ళి సిలిగురి నుంచి డార్జిలింగ్ అప్పుడు ప్లాన్ చేద్దాం ఈరోజు మొత్తం రైడ్ మొత్తం వచ్చేసి 570 కిలోమీటర్స్ ఈవినింగ్ ఎలా అయినా సిలిగురి రీచ్ అవ్వాలి సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం మన హోటల్లో ఇచ్చిన అంకుల్ అయితే ఫోటో తీసుకుంటున్నాడు మనతో హోటల్ ఇచ్చిన అంకుల్ అయితే నైట్ ఈ అంకుల్ రూమ్లోనే అంకుల్ వాళ్ళ హోటల్లోనే మనం స్టే చేసాం కోళ్ళు మార్కెట్ చూడండి కోల్ ఫామ్ నుంచి తెచ్చి అమ్ముతున్నట్టున్నారు నాటుకోళ్ళు అండ్ ఫారం కోళ్ళు అన్నీ ఉన్నాయి ఇక్కడే చాలా పెద్దగా ఉంది తక్కువ ప్లేస్లో ఎక్కువ కోళ్ళు అయితే ఉన్నాయి ఇది వచ్చేసి వెజిటేబుల్ మార్కెట్ అండ్ చేపలు మొత్తం మార్కెట్లోంచి వెళ్తున్నాం బాగుంది మార్కెట్ అయితే ఆల్ ఇన్ వన్ మార్కెట్ అనమాట ఒక బట్టలు చెప్పులు తప్ప తినే ఐటమ్స్ అన్నీ దొరుకుతున్నాయి అందులో అండ్ ఇక్కడ కోల్కతా వచ్చి ఒక్క ఇదైతే మిస్ అయ్యాం మేము ఆ రిక్షా ఉంటుంది కదా మనిషి లాక్కెళ్ళే రిక్షా అది ఎక్కుదాం అనుకున్నా ఇదిగోండి ఇది ఈ రిక్షా ఎక్కుదాం అనుకున్నా ఈ రిక్షా ఎక్కుదాం అనుకున్నా ఆ రిక్షా ఎక్కలేకపోయాం ఐకానిక్ రిక్షా కాకపోతే కుదరలేదు మనకి ఎక్కడానికి ఈ ట్రాక్స్ అన్నీ లోకల్ ట్రామ్ ట్రాక్స్ అండ్ పైన చూసారు కదా మొత్తం ఇవన్నీ వైర్స్ అనమాట వాటి యొక్క ఎలక్ట్రికల్ వైర్స్ దాని మీద రన్ అవుతుంది ఆ ట్రైన్ మనం అయితే హైవే ఎక్కేసాం ఇక్కడ నుంచి 547 కిలోమీటర్స్ అయితే ఉంది సిలిగురి వచ్చేసి ఫస్ట్ అయితే మనం సిలిగురి రీచ్ అవుతాం అండ్ ఈ మొత్తం హైవేనే ఉంటుంది ఈరోజు మ్యాక్సిమం హైవే ఎక్కువ ఉంటుంది హైవేలో వెళ్తూ ఉండడమే ఎంత ఈ డిస్టెన్స్ కవర్ అయ్యే వరకు వెళ్తూ ఉండడమే చూడండి మన పెట్రోల్ వచ్చేసి 948.39 లీటర్స్ పట్టింది మొత్తం పెట్రోల్ ప్రైస్ వచ్చేసి 105 రూపీస్ 25 పైసే ఈ స్టేట్లో వీళ్ళు చూడండి మన వాళ్ళు పిల్లోడు బండి ఎక్కుతానని అడుగుతున్నాడు ఎక్కడి నుంచి అడుగుతున్నారు వాళ్ళు మనల్ని సిలిగురి జారా సిలిగురి పూరా ఇండియా గైస్ మనం అయితే నేషనల్ హైవే 12 మీదకి అయితే వచ్చేసాం ఇందాక చూపించిన హైవే నుంచి మళ్ళీ డైవర్షన్ తీసుకొని వేరే రూట్కి అయితే చూపించింది గూగుల్ మ్యాప్ అసలు సిలిగురి అండ్ డార్జిలింగ్ రోడ్ అయితే అసలు బోర్డ్స్ అయితే మాకు సైన్ బోర్డ్స్ ఏం కనిపించలేదు ఇది వచ్చేసి నేషనల్ హైవే 12 ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ వెళ్తే మాకు ఆ బోర్డ్స్ వస్తాయి అనేది తెలియదు మ్యాప్స్ అయితే పెట్టుకొని వెళ్ళాల్సిందే మన నేషనల్ హైవేలో ఫస్ట్ టోల్ గేట్ అయితే ఇదే బర్షత్ కృష్ణానగర్ సెక్షన్ అంట NH12 ఇంకా ఎన్ని టోల్ గేట్స్ వస్తాయో తెలియదు ఫస్ట్ టోల్ గేట్ అయితే క్రాస్ అవుతున్నాం మనం గైస్ మనం అయితే వెళ్తూనే ఉన్నాం అండ్ నాకు ఒక కాల్ వచ్చింది మా డాడీ సో డాడీ కాల్ రావడం వల్ల మనం ఒక 2 కిలోమీటర్స్ వెనక్కి అయితే ఆగాం మన వాళ్ళు వెళ్తున్నారు ఈ కోల్కతాలో ఏంటంటే ట్యాక్సెస్ చాలా ఎక్కువ ఉన్నట్టున్నాయి సో చాలా ప్రైస్ అయితే ఉంది ప్రతి ఐటమ్ ఎలక్ట్రానిక్స్ కానీ ఈ బైక్ యాక్సెసరీస్ కానీ చాలా ఎక్కువ కాస్ట్ అయితే ఉన్నాయి అండ్ ఈ ఏరియాలో చూడండి మంచిగా పొలాలు అండ్ ఈ ఇటుకబట్టీలు ఉన్నాయి కదా ఈ ఇటుకబట్టీల మీద ఆధారపడి బతుకుతున్నట్టున్నారు వెస్ట్ బెంగాల్ మొత్తం ఇటుకబట్టీలు ఎక్కువ ఉన్నాయి నేను ఎక్కువ అబ్జర్వ్ చేసింది అంటే కోల్కతా సిటీ దాటితే అటుపక్క అటు నుంచి వచ్చేటప్పుడు అండ్ ఇటుని దాటాక కూడా ఇటువైపు కూడా సిలిగురి వైపు కూడా ఇటుకబట్టీలు ఎక్కువ కనిపిస్తున్నాయి గైస్ మన సైడ్ ట్రాఫిక్ వాళ్ళ యూనిఫామ్ వచ్చేసి ఇది వైట్ కదా ఇక్కడ ఇటు సైడ్ అంతా బ్లూ అక్కడ ఒక పర్సన్ వెళ్ళిపోయాడు కదా మొత్తం బ్లూ అనమాట చేంజ్ అవుతుంది ట్రాఫిక్ పోలీస్ వాళ్ళది యూనిఫామ్ అయితే చేంజ్ అవుతుంది ప్రతి స్టేట్కి అటువైపు అంతా వైటే ఒడిస్సాలో కూడా వైటే ఇక్కడ మాత్రం బ్లూ ఇక్కడ మన కోల్కతా వెస్ట్ బెంగాల్కి వచ్చేసరికి బ్లూ అనమాట వాళ్ళ యూనిఫామ్ వచ్చేసి యూనిఫామ్ కలర్ వచ్చేసి
ఎందుకు అలా అనేది మనకైతే రీజన్ తెలియదు. రీజన్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గైస్ మేమైతే ఇప్పుడు మాయాపూర్ ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం. చాలా ఫేమస్ అంట ఇస్కాన్ టెంపుల్. సో మనం వెళ్దాం అక్కడికి. లోపలికి వెళ్ళగలిగితే లోపలికి వెళ్దాం, లేదంటే బయట నుంచి చూద్దాం మనం. అది డిస్టెన్స్ ఎంత ఉందో అనేది మన ఓడు మ్యాప్ పెట్టాడు. అక్కడికైతే వెళ్తున్నాం. ఫస్ట్ ఆ టెంపుల్ చూసుకొని అక్కడి నుంచి మనం సిలిగురికి అయితే వెళ్ళిపోదాం. అవును చూడండి, ఇటు ఎలా ఎక్కించాడు దీని మీదకి. ఒంట్లో బాగాలేదా లేదంటే ఇంకేంటో అనేది అర్థం కాలేదు. దాని మీదకి ఎక్కించి హాస్పిటల్ తీసుకెళ్తుండే అనుకుంటున్నాను నేను. బట్ అది కదలట్లేదు. అది ఏంటో అనేది నాకు అర్థం కాలేదు. అది కదలడం అయితే కదలట్లేదు. కదిలితే అది బతుకుందా లేదా అనేది అర్థమయ్యేది. నాకు తెలిసి చచ్చిపోయిందేమో అనుకుంటున్నాను నేనైతే. గైస్ మన ఆల్ ఇండియా రైల్లో ఫస్ట్ రైల్వే ట్రాక్ అయితే క్రాస్ అయిపోయాం. దగ్గర ఆల్మోస్ట్ బంగ్లాదేశ్ బార్డర్ దగ్గరలో అయితే మనం రోడ్ అయితే క్రాస్ అయ్యాం. ఈ రైల్వే ట్రాక్ అయితే క్రాస్ అయ్యాం. చాలా బాగుంది. అండ్ మనం ఈ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అటు నుంచి అలా రూట్ ఉంటే అలా వెళ్తాం, లేదంటే ఇదే రూట్ రిటర్న్ రావాలి మనం. గైస్ ఇది చూడండి, రోడ్ సైడ్ అంతా మొక్కజొన్న గింజ అయితే ఎండబెట్టారు వీళ్ళు. ఇప్పుడే పంట అయితే తీస్తున్నారు. లెఫ్ట్ సైడ్ పంట తీసుకొచ్చి ఇక్కడ ఎండబెడుతున్నారు. మన సైడ్ ఏమవుద్దంటే కంకి అలా జొన్న ఉంటుండగా తీసి రోడ్డు మీద ఎండబెడతారు. రోడ్డు మీద కానీ ఎక్కడైనా ఎండబెట్టడం. బట్ వీళ్ళైతే ఏం చేస్తున్నారంటే గింజ తీసి ఎండబెడుతున్నారు డిఫరెంట్గా. ఈ గింజలు ఇలా ఎండబెట్టడం నేను ఇదే ఫస్ట్ టైం చూడడం. గింజల్లా ఎండబెట్టడం. మొత్తం హాఫ్ ఆఫ్ ది రోడ్ వీళ్ళే ఉన్నారు. అండ్ మీకు వీలైతే అక్కడ మొక్కజొన్న పంట కూడా చూపిస్తాను, అది కట్ చేసింది. గైస్ ఈ వెహికల్స్ ఎక్కువ వాడుతున్నారు, ఆటోసే మొత్తం. బంగ్లాదేశ్ బార్డర్ దగ్గరలో ఉన్నాం కదా, ఎక్కువ బంగ్లాదేశ్లో వీడియోస్లో చూశాను నేను అయితే. వీలైతే మనకి బార్డర్ వరకు వెళ్ళగలిగితే ఈ రైడ్లోనే బార్డర్ అయితే చూపిస్తాను మీకు. లేదంటే నెక్స్ట్ ఎక్కడ పైకి వెళ్తాం కదా, ఆ ఏరియాలో ఎక్కడైనా చూద్దాం బార్డర్. అండ్ అక్కడ వీలైతే వీడియో కూడా చేద్దాం మనం. ఇదే ఈ వెహికల్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. నార్మల్ ఆటో మన సైడ్ డీజిల్ ఆటోస్ ఉంటాయి కదా, ఆల్ఫా అప్పి, అవి అయితే ఎక్కడ కనిపించలేదు నాకు ఈ ఏరియాకి వచ్చాక. వెస్ట్ బెంగాల్ ఎంటర్ అయ్యాక అసలు అలాంటి ఆటోస్ ఏం కనిపించలేదు. మొత్తం ఇవే. ఎక్కువ కృష్ణ భక్తులు అయితే ఎక్కువ ఉన్నారు. ఎక్కువ టెంపుల్స్ అయితే కనిపిస్తున్నాయి. ప్రతి 100 మీటర్స్కి 200 మీటర్స్కి టెంపుల్స్ అయితే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. మనం ఇంకా ఆ మాయాపూర్ ఇస్కాన్ టెంపుల్కి అయితే రాలేదు. అదిగోండి ఇదే మన ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే ఇస్కాన్ టెంపుల్, మాయాపూర్ ఇస్కాన్ టెంపుల్. చాలా ఫేమస్ అంటే ఈ ఏరియాకి. ఎంత ఉందో చూడండి, ఎక్కువ కృష్ణ భక్తులు కనిపిస్తున్నారు. ఈ టెంపుల్ ఉండడం వల్లే అనుకుంటా ఎక్కువ కృష్ణ భక్తులు అయితే ఎక్కువ కనిపిస్తున్నారు మనకి. చూడవచ్చు మీరు. వీలైతే మనం టెంపుల్ దగ్గర ఇంకా బాగా ఫొటోస్ అయితే తీసుకుందాం. ఆ ఫొటోస్ ఇన్స్టాగ్రామ్లో పెడతాను, అవి చెక్ చేయండి. గైస్ మన మాయాపూర్ ఇస్కాన్ టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్ టెంపుల్లో ఉన్న విగ్రహాలు అయితే. అండ్ మీకు బయట నుంచి కనిపిస్తుంది కదా, అది మెయిన్ టెంపుల్ కదా, అది కన్స్ట్రక్షన్ అవుతుంది ప్రజెంట్. లోపల 2 టెంపుల్స్ అయితే కృష్ణుడు, బలరాముడు, ఇంకా మిగతా వాళ్ళ ఐడియాస్ లేదు. రాధాకృష్ణుడు విగ్రహాలు కూడా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ప్రేమ మందిర్ లాంటిది అనమాట. ఓన్లీ రాతతో ఉన్న కృష్ణుడు కూడా ఉంది. అండ్ అలాగే గోపికలతో ఉన్న కృష్ణుడు కూడా ఉన్నాడు. చాలా అంటే చాలా బాగుంది, సూపర్. లోపల కెమెరాస్ కానీ ఏం నాట్ అలౌడ్, ఎనీథింగ్ నాట్ అలౌడ్. సో మనమైతే వీడియో అయితే తీయలేకపోయాం. చాలా బాగుంది మాయాపూర్. మీరు ఎప్పుడైనా ఇటువైపు వస్తే మాయాపూర్ ఇస్కాన్ టెంపుల్ అయితే విజిట్ చేయండి కంపల్సరీగా, నేను రికమెండ్ చేస్తున్నాను. మీరు చాలా డిఫరెంట్గా ఫీల్ అవుతారు లోపలికి వెళ్ళి వస్తే. మా దగ్గర టైం లేక సడన్ దాడ చూసి వచ్చేసాం, కానీ టైం ఉన్నప్పుడు చూసుకుంటే మాత్రం చాలా బాగా చూడవచ్చు. సో ఇప్పుడైతే మనం బయలుదేరాం. మనకు ఒక్క బ్రేక్ కావాలి. ఒక బ్రేక్, టిఫిన్ బ్రేక్. అది ఎక్కడ ఎన్ని కిలోమీటర్స్ తర్వాత ఉంటుందా అనేది తెలియదు. ఇదేదో పంట అయితే పండిస్తున్నారు ఇక్కడ. చూడండి ఎలా ఉందో, సూపర్ అంటే సూపర్. కాయగూరలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అరటిపళ్ళు, ఇంకా చాలా రకాల పంటలు ఆగి చూపిస్తున్నాను మీకు. చూడవచ్చు, ఇది క్యాబేజ్, ఇది టమాటాలా ఉంది ఒకటి. చాలా టైప్స్ ఆఫ్ కాయగూరలు అయితే పండిస్తున్నారు. ఇదేంటో మనకు తెలియదు. ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది కోల్కతా నుంచి సిలిగురి వెళ్ళే రూట్లో ఇది మనం సెకండ్ పెట్రోల్ స్టాప్. అండ్ ఫుల్ ట్యాంక్ అయితే పడుతుంది. నెక్స్ట్ ఫుల్ ట్యాంక్ ఇప్పుడు ఎక్కడ కూడా అంటే పెట్రోల్ ప్రైస్ 105 రూపీస్ 23 పైసే. ఎంత పడుతుందో చూద్దాం. 9 లీటర్స్ పడుతుందో. ఇందాక 9 లీటర్స్ అయితే పట్టింది. ఇప్పుడు ఎంత పడుతుందో చూద్దాం. ఇప్పుడు కూడా 9 లీటర్స్ 17 పాయింట్స్ అయితే పట్టింది.
ఇక్కడ ఈ స్టాప్తో వెళ్ళిపోతాం అనుకుంటా, నాకు తెలిసి సిలిగురి. గైస్ చూడండి, ఒక ట్రైన్ అయితే వెళ్తుంది, గూడ్స్ ట్రైన్. సూపర్. ఈ రోడ్డు పక్కనే మంచిగా ట్రాక్ ఉంది, సూపర్గా అయితే కనిపిస్తుంది. మనకి ఇదే ప్యాసింజర్ ట్రైన్ అయ్యి ఉండి రిటర్న్లో వచ్చి ఉంటే ఇంకా సూపర్గా వచ్చేది, చాలా బాగుండేది. అండ్ డైవర్షన్ ఉంది, ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ నుంచి ఇదే డైవర్షన్లో వెళ్తున్నాం మేము. గైస్ ఇక్కడ చూడండి, ఇదేదో రిజర్వాయర్ అయితే ఉంది, రిజర్వాయర్ మీద అయితే ఉన్నాం మనం. అదిగోండి అటుపక్క రిజర్వాయర్, అండ్ ఇటుపక్క కూడా రిజర్వాయరే. మంచి స్టాక్ పాయింట్తో చాలా ప్లాన్డ్గా ఉంది రిజర్వాయర్. ఇంకా ఇటుపక్క కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది, చాలా బాగుంది. చూసారా, చూడండి. రోడ్ అయితే బాగలేదు, కొంచెం జాగ్రత్తగా మనం నిలబడి తీసినా కొంచెం జాగ్రత్త తీయాలి. ఫుల్ వాటర్తో ఉంది, ఫుల్ ఇటుపక్క అటుపక్క ఫుల్ వాటర్తో. అండ్ రైల్వే ట్రాక్ కూడా ఉంది మనతోనే. ఇవ్వండి 2 ట్రాక్స్ అయితే ఉన్నాయి దీని మీద. ఈ డోర్స్ గేట్స్ మీకు అర్థమవుతుందా? గేట్స్ అనే కన్స్ట్రక్షన్ అవుతుంది, ప్లస్ ఇంకోటి ఏంటంటే వాడుతున్నట్టున్నారు, కొంచెం కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. దీంతోపాటు అదొక బ్రిడ్జ్, దాన్ని సపరేట్ చేస్తున్నాడు. ఈ రోడ్డు కోసమే దాన్ని నిర్మిస్తున్నట్టున్నాడు. చాలా బాగుంది కదా, ఫుల్ వాటర్ ఉంది. అటుపక్క గేట్స్, అటుపక్క అయితే ఒక 4 గేట్స్ ఉన్నాయి. 4 గేట్స్లోంచి ఒక 2 గేట్స్ అయితే ఎత్తినట్టున్నాడు, వాటర్ అయితే వెళ్తుంది. చూడండి ఎన్ని వస్తున్నాయి ఇందులోంచి, చాలా ఎక్కువ వస్తున్నాయి లారీలు. ఈ రోడ్డు బాగాలేదు, సో నిలబడి చూపించడం మామూలే. చాలా అంటే చాలా పెద్దది. ఇంకా సగం అక్కడ గాలికి కనిపించట్లేదు, నాకే కనిపించట్లేదు, గోప్రోలో అస్సలు కనిపించదు. అది వర్షమా ఏంటా అనేది అర్థం కావట్లేదు. అటుపక్క అంతా ఒకలా ఉంది, ఫుల్ ధూళ, ఏంటా అనేది అర్థం కాలేదు. మేము వెళ్తే కానీ మాకు అర్థం కాదు అది ఏంటో. చూద్దాం. అగోండి ఈ ఏరియాలో చూడండి, మొత్తం ధూళలా ఉంది. అది ధూళ, వాటరా, ఏంటి వర్షమా ఏంటి అనేది అర్థం కాలేదు మనకి. సో ఫస్ట్ అయితే వెళ్దాం. ఫుల్ గాలి వేస్తుందా, గాలి వల్ల ధూళి అయితే అవుతుంది మొత్తం. అగోండి చూడండి, ఇక్కడైతే ఏం కనిపించట్లేదు, చూసారా? అక్కడ ఏం కనిపించలేదు. ఇక్కడ మాకైతే చాలా దూరం నుంచి అసలు ఏం కనిపించలేదు. ఇది కిందంతా ఇసుకతో ఫుల్ ఇసుకతో ఉంది. ఇది ఎలా ఆపాడో తెలియదు వాటర్ని. ఈ గేట్లు వేసి క్లోజ్ చేసాడేమో, ఆపాడేమో. బట్ చాలా పెద్దది, ఫుల్ వాటర్ ఒక పక్క ఇసుకతో ఉంది. చూడొచ్చు మీరు. అస్సలు నాకే వ్యూ సగం కనిపించింది చాలా దూరం నుంచి. ఇక్కడ మీకు ఇంకా తక్కువ కనిపిస్తుంది ఇందులో వ్యూ అయితే. ఇప్పుడు మీరు చూసిన బ్యారేజ్ పేరు వచ్చేసి ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్ అంట, ఫరక్కా బ్యారేజ్. అండ్ ఇది వచ్చేసి మల్డా డిస్టిక్లో ఉంది. చూడొచ్చు, వెల్కమ్ టు మల్డా డిస్టిక్. ఆ మల్డా డిస్టిక్ని ఈ ఫరక్కా బార్డర్ని కనెక్ట్ చేస్తుంది అనమాట. మా ఫరక్కా కూడా వెస్ట్ బెంగాల్లోది, అండ్ మల్డా కూడా వెస్ట్ బెంగాల్ది. ఈ 2 డిస్టిక్ల మధ్యన అయితే ఉంది. గైస్ మనమైతే ఫుడ్ స్కిప్ చేసేసాం ఈరోజు. సో మనమైతే అట్టిపళ్ళు అయితే తినడానికి ఆగాము ఇక్కడ. సో మీరు చూసుకోవచ్చు, ఈ అంకుల్ దగ్గర అయితే మనం అట్టిపళ్ళు తీసుకున్నాం. మనం ఆల్రెడీ తింటున్నాడు. ఎక్కువ స్కిప్పింగ్ అయితే ఎప్పుడు లేదు, ఈ 6 డేస్లో ఎప్పుడు స్కిప్ చేయలేదు ఫుడ్ అయితే. ఈరోజు స్కిప్ చేయాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ 650 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాల్సి ఉందిగా. సో ఫుడ్ అయితే స్కిప్ చేసాం. మనం ఈ అట్టిపళ్ళు తినేసి మూవ్ అయితే అయిపోదాం. ఈ ఫరక్కా అనేది ఏరియాలో కాన్స్టిట్యూషన్ అనుకుంటా, ఎందుకంటే ఎక్కువ ఆ పేరు పక్కాగా ఉంటుంది. ఫరక్కా హైవే, ఫరక్కా రాయ్గంజ్. ఈ ఏరియా వచ్చేసి రాయ్గంజ్. వెహికల్ అయితే చూడండి, మీకు చాలా రోజుల నుంచి చెప్తున్నా కదా, ఇప్పుడు అన్లోడ్తో కనిపిస్తుంది వెహికల్. డిఫరెంట్గా ఉంది కదా, చాలా డిఫరెంట్గా ఉంది. ఫర్ సేల్ అని ఉంటాయి, ఎక్కువ ఫర్ సేల్ అని ఉండేది. ఇప్పుడు ఇట్ల మీద అయితే లేదు, అన్నీ సెకండ్ హ్యాండ్లు, అన్నీ అమ్మడానికే అవన్నీ. ఇవి కూడా ఎక్కువ స్కార్పియోస్ అమ్ముతున్నారు ఈ ఏరియాలో. ఇవ్వండి, ఇక కార్ బజార్, సత్తి కార్ బజార్ అని ఫర్ సేల్ అని ఉంది. చాలా ఎక్కువ ఉన్నాయి ఇటు సైడ్, స్కార్పియోలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు తీసుకొని దొలగొట్టేసి అమ్మేస్తున్నట్టున్నారు ఎక్కువ, చాలా ఎక్కువ ఉన్నాయి. వెస్ట్ బెంగాల్ బళ్ళు ఎక్కువ సేల్కి వస్తుంటాయి కదా, అన్నీ ఎక్కడి నుంచి కొంటున్నట్టున్నారు. ఇక చూడండి మన రైట్ సైడ్, వాళ్ళు వానర్స్ దగ్గర నుంచి కొనేయడం, ఇక్కడ రిపేర్లు, పెయింటింగ్లు, వర్క్లు, గిర్కులు అన్నీ చేసేయడం, ఇక్కడ పెట్టేయడం. మన లెవెల్లో ఒకరు వస్తారు, కొనేస్తారు, తెస్తారు, మనకు అమ్మేస్తారు. అవి చూడండి. ఈవినింగ్ టైం వచ్చేసి 5 అయితే అవుతుంది. సన్ అయితే ఆల్రెడీ రెడీ సెట్ అయిపోవడానికి అయితే రెడీ అయిపోతున్నాడు. ఇక్కడ తొందరగా చీకటి పడేటట్టు ఉంది. మేము ఇంకా వెళ్ళాల్సిన 200 కిలోమీటర్స్ అయితే ఉంది. ఏ టైంకి వెళ్తామో ఎలా అనేది ఇంకా తెలియదు. ఎలా అయినా ఈ 200 కిలోమీటర్లు కంప్లీట్ చేయాలని అయితే మేము టార్గెట్గా పెట్టుకున్నాం. భోలేనాథ్ మేళ అంట. సో వీళ్ళు అయితే రోడ్డు మీద వెహికల్స్ అయితే ఆపేస్తున్నారు. చూడండి ఎన్ని వెహికల్స్. మనడు వ్యాసం అయితే చూడొచ్చు ఎలా ఉన్నాడు. మొత్తం వెళ్ళి లారీస్ని, బైకుల్ని,
మొత్తం ఈ రోడ్లో ఏ వస్తాయి అయితే ఆపేస్తున్నారు, ఆపేసి మనీ అయితే అడుగుతున్నారు గాయస్. ఇక్కడ ఆటో వాడు పోలీసు వాడిని అయితే గుద్దేశాడు. అవ్వండి పోలీసు వాడిని గుద్దేశాడంట ఆటో వాడు. ఆయన పడిపోయాడంట కానిస్టేబుల్. మన ముందు అజీజ్ ఉన్నాడుగా, వాడికి కనిపించింది. అదైతే అలా చెప్తున్నాడు. ఏదో విండోస్ వాల్ పేపర్లా ఉంది నేను చూస్తుంటే. ఫోటో కానీ కరెక్ట్గా తీయగలిగితే విండోస్ వాల్ పేపర్ లానే ఉంటుంది సేమ్. గాయస్ మనం అయితే ఇప్పుడు మరి వెళ్ళే పరిస్థితి అయితే కనిపించలేదు. వెళ్ళి రూమ్స్ తీసుకోవడం, రూమ్ అంటున్నాను, మళ్ళీ టెంట్ వేయాలి. సో ఇక్కడ ఉండిపోదాం. ఒక 170 కిలోమీటర్స్ యువతలో ఉండిపోదామని ప్లాన్ చేసాము. 160 కిలోమీటర్స్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది ద్వీప్ నగర్ అంట ఏరియా. సో మనమైతే ఇక్కడ ఎక్కడ స్పేస్ అయితే చూడడానికి అయితే చూస్తున్నాం. అలా చూసుకుంటూ వెళ్తున్నాను. ఏదైనా ప్లేస్ దొరికితే ఆగడమే, ఆగి టెంట్స్ అయితే వేయాలి ఈరోజుకి. పెట్రోల్ బంక్ కోసం మా వెతుకులాట అయితే జరుగుతూనే ఉంది. ఇంకా ఆల్మోస్ట్ అలా అనుకునే 10 కిలోమీటర్లు అయితే వచ్చేసాం. ఇక్కడ బాగుంటుంది అనుకుని వచ్చేస్తున్నాం. అలా పెట్రోల్ బంకుల్లోనేమో సేఫ్టీ కరెంట్ ఉంటుంది. సో ఎడిటింగ్ ఈజీ అవుద్దని ఒక ఆలోచన, స్నానాలకు కూడా అవుతుందని. లేదు ఓపెన్ ఏరియాలో వేద్దామా అంటే కరెంటు అండ్ స్నానం చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని ఆలోచిస్తున్నాం. గైస్ మనోడిని అయితే అడుగుతున్నాం, ఉండొచ్చా అంటే అడగలేదు అంటున్నాడు మనోడు. ఎవరినో కొన్ని అడగాలి మనం, ఎవరిని అడగమంటున్నాడు. సో వెళ్తున్నాం. వీళ్ళు అడిగితే ఒకడు పెద్దోడేమో కాదంటున్నాడు. చిన్నపిల్లలకి ఏం తెలుస్తుంది గైస్. పిల్లలు అడిగాం, వాళ్ళకి అర్థం కాలే. సో ఇక్కడ ఆంటీస్ ఉన్నారు, వాళ్ళే కానీ మగవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు అడగాలి, జెంట్స్ ఎవరైనా ఉంటే.